ప్రియులారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, కృపా కనికరము కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ప్రార్థనలో మోకరించిన నీ బిడలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యము వినుచున్న బిడలను దీవించి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి మీ కృపలో బలపరచుమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు గడిచిన సంవత్సరములన్నీ మనందరినీ క్షేమముగా కాపాడి సజీవంగా నిలబెట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఇది దేవుని కృప. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ దినాలలో ఏ రోజు ఏం జరుగుతుందో, ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందోనని ఈ కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుచు ఆందోళన చేత భయభీతుల చేత ఉన్నటువంటి రోజుల్లో ప్రభు తన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి తన వాగ్దానములనిచ్చి ఆయన పిల్లలను బలపరుస్తూ ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆది కాలము నుండి కూడా తన బిడలను ఆయా తెగుళ్ల నుండి, ఆయా ఉపద్రవముల నుండి, ఆయా శిక్షల నుండి తన బిడ్డలను కాపాడుచూ వచ్చుచున్నాడు. ఈ అంత్య దినాలలో మనల్ని కూడా ఆయన కాపాడువాడై ఉన్నాడు. ఆయన యందు ముద్ర కలిగి, ఆయన ముద్రలు కలిగి, ఆయన చేత ఏర్పరచబడిన వారిని, మూర్ఖులకు ఈ తరము వారికి వేరైన వారిని రక్షించి ఆయన కాపాడుచున్న దేవుడై ఉన్నాడు. అందును బట్టి పరిశుద్ధ గ్రంథమైన ఎహెచ్కేలు గ్రంథములో మనము చూస్తే, ప్రియులారా, అక్కడ ఒక వాక్యం మనకు వ్రాయబడి ఉంది. ఎహెచ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తువేయుమని వారికి ఆజ్ఞాపించెను. నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతము చేయుడి. చిన్నలనేమి పెద్దలనేమి వృద్ధులనేమి అందరినీ హతము చేయమని ఎహెచ్కేలు ప్రవక్తకు దర్శనములో ఈ రీతిగా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మీరు పట్టణము చుట్టూ తిరిగి చూడండి, యెరూషలేము చుట్టూ తిరిగి చూడండి, హేయ కృత్యములను గురించి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి మీద లలాటము మీద గుర్తువేయండి అని ఎహెచ్కేలుతో దర్శనములో చూపిస్తూ ఉన్నాడు. ఎవరి లలాటము మీద గుర్తు ఉంటుందో వారిని హతమార్చవద్దు అని దేవుడు దర్శనము ద్వారా ఎహెచ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఆ గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆ శిక్ష నుండి, ఆ తెగులు నుండి, మరణము నుండి కాపాడబడతారు. ఈ భయంకరమైనటువంటి ఈ తెగులు, ప్రపంచ దేశాలను భయపెడుతున్నటువంటి ఈ తెగులు నుండి రక్షించబడేది ఎవరు అంటే, ప్రభువుని నమ్ముకొని మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది రక్షించబడి క్రీస్తు ముద్రలు కలిగిన వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. పేరుకు క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన మనము కాపాడబడము గాని క్రీస్తు యొక్క ముద్రలు మనలో ఉండాలి. క్రీస్తు యొక్క గుర్తు నీ మీద ఉన్నప్పుడు నీ మీదికి వచ్చే తెగులు, ఈ కరోనా తెగులు గాని,
ఇంకో రకమైన తెగుళ్ళు గాని వాటి నుండి ప్రభు మనలను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆది నుండి కూడా ప్రభు తన పిల్లలను కాపాడుతూ వచ్చుచున్నాడు. ఎగ్జాంపుల్గా మనం పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనము చూచినప్పుడు, దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూలోకము చెడిపోయి ఉంది, భ్రష్టులైపోయారు. అయితే ఆ సమయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతూ, ఈ తరము వారిలో నీవే నిందారహితుడవై ఉన్నావు, నీతిమంతుడవై ఉన్నావు. నోవహు, నీవు నీ కుటుంబము ఈ ఉగ్రత నుండి తప్పించబడటానికి శితిసారకపు మ్రానుతో ఒక ఓడను తయారు చేసుకున్నామని దేవుడు తెలియపరిచినప్పుడు, నోవహు శితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేసుకుని ఆ ఉగ్రత నుండి ప్రభువు నోవహు కుటుంబాన్ని తప్పించాడు. ప్రియులారా, కాబట్టి ఈ రీతిగా వాక్యములో పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానించినప్పుడు అనేకమైన ఆ సందర్భంలో తెగుళ్ళు వచ్చాయి, కరువులు వచ్చాయి, భయంకరమైనటువంటి శోధనలు వచ్చాయి. వాటన్నిటిలోంచి తప్పించబడింది ఎవరు అంటే ఆయనను నమ్మిన పిల్లలు మాత్రమే తప్పించబడుతూ ఉన్నారు. గడిచినటువంటి సంవత్సరాల్లో స్వైన్ ఫ్లూ అని, తర్వాత మచుచ్కాలని, తర్వాత మరణకరమైన రోగములని, పలు రకాలుగా తెగుళ్లు వచ్చాయి. ఈ తెగుళ్లలో ప్రజలు అంతగా భయభీతులు చెందలేదు. కానీ నేను అనుకుంటున్న ఈ సమయంలో దేవుడు ఈ తెగుళ్లు కొంచెం మోతాదును పెంచి పంపించాడేమో అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా దేవుని చిత్తము లేనిది ఏ తెగులు రాదు, ఏ వైరస్ రాదు. ప్రభు ఇప్పటికైనా ప్రజలు ఆయన వైపు తిరగాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి మరణం అంటే అందరికీ భయము, కానీ మరణమును జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన 2020 సంవత్సరాల పూర్వమే పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భమును జన్మించి 33 సంవత్సరములు భూమిలోకములో జీవించి ఆయన సిలువయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు. కాబట్టి మరణ భయము మనము లేకుండగా మనము ఈ లోకములో దేవుని పిల్లలముగా జీవించవలసిన వారమైనాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఆ రోజుల్లో నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఈ రోజుల్లో మనల్ని కూడా, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడువాడై ఉన్నాడు. ప్రియులారా, మరి నిర్గమకాండం 12వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఐగుప్తులో భయంకరమైనటువంటి ఒక తెగులును పంపాడు దేవుడు. ఒకటేంటి, దాదాపు 10 తెగుళ్ళు. 10 తెగుళ్లలో నుండి కూడా దేవుడు తప్పించాడు. అయితే ఆయన ప్రజలు తప్పించబడటానికి మీ గుమ్మాల మీద నిలువు కర్రలకు అడ్డకర్రలకు గొర్రెపిల్ల యొక్క రక్తం గుర్తుగా ఉండాలన్నాడు. కాబట్టి పిల్లరా, హెచ్కేల్లో మనం చదివినట్లుగా ఆ లలాట మీద ఎవరికైతే గుర్తుగా ఉంటుందో వారిని రక్షించండి, వారికి మరణము లేకుండా గుర్తు వేయండి అని హెచ్కేలుకు దేవుడు చూపించాడు. అలాగే ఐగుప్తు పరిస్థితి మనం చూసినప్పుడు ఐగుప్తులో దేవుని పిల్లల గృహాలలో వారి ఇండ్లలో ఉండి ఆ నిలువు కమ్ములకు అడ్డు కమ్ముల గుమ్మాల మీద రక్తం ఉంది. సంహారపు దూత వారిని దాటి వెళ్లిపోయింది. కారణం, ఐగుప్తులో 10 తెగుల నుంచి కూడా తన ప్రజలను ఆయన తప్పించాడు, రక్షించాడు. చీకటిలో కూడా 3 రోజులు చీకటి ఐగుప్తు ప్రజలకు చీకటి ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వెలుగుంది. అనేకమైన తెగుల నుంచి నష్టపోయారు ఐగుప్తీయులు. దేవుని పిల్లలు మాత్రము క్షేమంగా ఉన్నారు. అలాగే భూలోకములో, ప్రపంచంలో కూడా ఏ దేశములోనైనా ఆయన నమ్మిన ప్రజలు, ఆయన పిల్లలు ముద్ర కలిగి ఉన్నారు. ఎవరికైతే ఆయన ముద్ర వేశాడు వారు సజీవంగానే ఉంటారు, వారు భయపడరు. ధైర్యముగా ప్రభు సన్నిధిలో వారు సాక్ష్యము కూడా ఇవ్వగలరు. ఈ కరోనా వైరస్ వల్ల కూడా కొందరు బ్రతికినారని, ప్రభు స్వస్థపరిచాడని కూడా మనము సాక్ష్యాలు, వీడియోలు అక్కడక్కడ మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో జీవించుచున్నటువంటి మనం
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ధ్యానించినప్పుడు నోవాహును తప్పించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు, సంహారపు దూతను తప్పించిన దేవుడు ఈ రోజుల్లో నిన్ను నన్ను కూడా తప్పించాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, యేసయ్య వైపు నీ మనసును త్రిప్పాలి. ఇకనైనా ప్రభు వైపు నువ్వు తిరిగితే ఆయనను క్షమించి, ప్రభు అంటాడు ద్వితీయ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తామును తగ్గించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి వారు వేడుకున్నట్లయితే వారి పాపాలను వారి దోషాలను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన భారతదేశము స్వస్థత పొందటానికి, మన ఆంధ్ర రాష్ట్రము స్వస్థత పొందటానికి, మన జిల్లా స్వస్థత పొందటానికి, మన మండలం, మన గ్రామం, మన కుటుంబం ఏ తెగులు బారిన పడకుండా ఉండటానికి తగ్గించుకొని విధేయత కలిగి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఏ రోగమైనా, ఏ తెగులైనా, ఏ వ్యాధి అయినా ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు వేదనలకు ఇది గురుతని మనం గమనించవలసిన వారమైనా. రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన తెగుళ్లు, వ్యాధులు ఉన్నాయి. ఒక్కొక్కటి మిడతలు మనకు కుట్టినప్పుడు తేలువలి నొప్పులు 6 నెలల వరకు ఉంటుందన్నారు. 5 మనుగులటువంటి వడగన్లు పడే పరిస్థితులున్నాయి. ప్రకటన గ్రంథము చదివినప్పుడు పిల్లరా, ఏమేమి సంభవించబోతున్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాయించాడు. భూమి పుట్టక మునిపే, జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు తన డైరీలోనే రాసుకున్నాడు. ఆ డైరీలో రాసినటువంటి ఆ ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహాను ద్వారా పద్మసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఏమేమి జరగబోతున్నాయో అవన్నీ కూడా యోహానుతో మాట్లాడాడు. యోహాను మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాయించాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ఆయన అనేకమైన తెగుల నుండి మనం తప్పించాలి, విడిపించాలి అంటే క్రీస్తు యొక్క ముద్రలు కలిగి ఉండాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదివితే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యొక్క ముద్రలు కలిగి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహెజ్కేలులో మొదటిగా మనం చదివినట్టుగా లలాట మీద గుర్తు వేయని చెప్పినట్టుగా లలాటం అనగా నొసట గుర్తు మనకు అవసరం. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ గుర్తు మనకు అవసరం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించి ఉన్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభు ఏ విధంగా ముద్రల గురించి మాట్లాడాడో అలాగే అంత్యక్రీస్తు సాతాను యొక్క ముద్రలు కూడా ఉన్నాయి ప్రకటన గ్రంథాన్ని మనం గ్రహించినప్పుడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు, జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథములో ఆయన వ్రాయించి పెట్టాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం ప్రియులారా. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను గాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ 660 రాబోయే రోజుల్లో 666 ముద్ర ఉంటేనే క్రయ విక్రయం చేయటానికి భూలోకముల అధికారం ఉంది. ఇది సైతాను ముద్ర. సైతాను కూడా తన పిల్లలకు ముద్ర వేస్తున్నాడు. 666 ముద్ర ఎవరికైతే ఉంటుందో వారే భూలోకంలో క్రయ విక్రయం చేయవలసి ఉంది. యేసు ప్రభు ముద్ర కలిగిన వారు మాత్రం హతమారుస్తారు. మరి నువ్వు ప్రభు కొరకై చనిపోవడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభు ప్రతి విధమైన తెగుళ్ల నుండి ఎందుకు కాపాడుతున్నాడు? ప్రతి విధమైన వైరస్ నుండి ఎందుకు కాపాడుతున్నాడంటే నువ్వు పరలోకంలో చేరటానికి, నీవు మోక్షములు ఉండటానికి, నిత్య జీవులు ఉండటానికి ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సాతాను ముద్ర ఉన్నది, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ముద్రలు కూడా ఉన్నాయి. సైతాను ముద్ర మనం వేయించుకొనక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముద్రలు కలిగి మనం జీవించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకొక మాట ఉంది, తన సంఘమును, తన ప్రజలను ఆయన కాపాడుచూ ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, నీవు వెళ్లి ఉగ్రత అనగా తెగుళ్లు తీరిపోయేంత వరకు కొంతకాలము నీవు తలుపులు వేసుకుని అంతఃపురములో దాగి ఉండమని మాట్లాడుచూ ఉన్నాడు. కొంతకాలమనగా 7 ఏండ్లు భూమి మీద తెగుళ్లు, శ్రమలు, వేదనలు కలగబోతూ ఉన్నాయి. కనుక సార్వత్రికమైన పరిశుద్ధ సంఘమును ఆయన ఎత్తబడబోతున్నది. ఆ సంఘములు, ఎత్తబడే సంఘములు నీవు నేను మనమందరం ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ తెగుళ్ల బారిన తప్పించబట్టానికి,
శ్రమల నుండి తప్పించబట్టానికి అంతఃపురం అనగా నీ వెళ్లి కొంతకాలము దాగి ఉండుమనగా మధ్యాకాశములు నిన్ను నన్ను సార్వత్రికమైన సంఘములో కలిపి ఆయన దాచబోతున్నాడు. కాబట్టి ప్రతి విధమైన తెగుల నుంచి మనం తప్పించబోతున్నాడు. ఆయన భూమి మీద ఆయన పరిశుద్ధులైన పిల్లలు ఎవరు ఉండరు, మధ్యాకాశములు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విధమైనటువంటి తెగులు నుండి, కరువు నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి తన ప్రజలను తప్పించి మధ్యాకాశం ఉంచబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రతి విధమైన తెగుల నుండి, ప్రతి విధమైన వ్యాధుల నుండి, బాధల నుండి, ముఖ్యంగా ఈ సమయంలో కరోనా వైరస్ తెగులు నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘమును కాపాడి భారతదేశం నుండి ఈ యొక్క తెగులును వెలగొట్టి భారతదేశ ప్రజలను రక్షించి దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ యొక్క ప్రభు సందర్భంలో నీ వాక్యము ప్రకటించబడటానికి నీ వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆశ్రయించండి, బలపరచని ప్రార్థన చేస్తున్నాం. ఐగుప్తులో కలిగిన ఏ తెగులు నీకు రానివను, వచ్చినా స్వస్థపరచు యెహోవాను నేనన్నావు. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నావు. నీ బిడ్డలందరూ దీవించి ఆశ్రయించి ధైర్యపరిచి బలపరిచి నీ కృపలో నీ యందు జీవించుటకు, రక్షణ పొందుటకు సహాయము చేయవలసిందని, రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు కృప చూపమని యేసు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.